I know this story, I'll tell later. కాఫీ అయితే చాలా బాగుంది. సో హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో మనం ఇవాళ ఒక ఓల్డెస్ట్ టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే కాళహస్తి నుండి ఒక 1 అవర్ తీసుకుంటే టెంపుల్ పేరు గుడిమల్లం అన్నమాట. అండ్ ఈ గుడిమల్లం అనేది చాలా ప్రసిద్ధికరమైన టెంపుల్. సో చాలామంది కూడా టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు. మనమైతే అనుకున్నాం కదా, సో ఈ వీలైనంత వరకు ఈ శివుని టెంపుల్స్ దర్శించుకోవాలని చెప్పి, సో అదే ప్రయత్నంలో మనం ఈరోజు అయితే అక్కడికి వెళ్తా ఉన్నాము. అండ్ వర్షం కూడా ఎక్కువ పడుతూ ఉంది. ఆ వర్షాన్ని తప్పించుకోవడానికై మనం ఇక్కడికైతే వచ్చినాము. సో థ్యాంక్ యూ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ మీ టు గ్రో వెల్. థ్యాంక్ యూ. వెళ్ళిపోదాం. మనం టెంపుల్ ముందరకైతే వచ్చేసామన్నమాట. అండ్ చాలామంది అక్కడ ఉన్నారు, ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ చాలామంది వచ్చిన్నారు, లైక్ టెంపుల్కి అనుకుంటాను. సో ఇక్కడే టెంకాయలు అవంతా కూడా పెట్టున్నారు. ఇది స్టార్టింగ్ అన్నమాట. వర్షం పడతా ఉంది, మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గుడిమల్లం అనే స్టోరీ ఇక్కడ రాయబడింది అన్నమాట. ఇక్కడ 3 స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, సో అందులో తెలుగులో అండ్ హిందీలో అండ్ ఇంగ్లీష్లో కూడా ఇక్కడ రాసున్నారన్నమాట. సో దాని గురించి మనం తెలుసుకుందాము. సో ఇది భారతదేశపు మొట్టమొదటి శివాలయం అన్నమాట, మనకి ఇక్కడ రాసున్నారు. అండ్ ఈ శివాలయము పరశురామేశ్వర స్వామి శివాలయం అని అయితే అంటారు. ఎందుకు అంటే ఫస్ట్ చుట్టూ పరశురామేశ్వర స్వామి టెంపుల్ మేడప్ చేసిన తర్వాత లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సో అందుకే దీన్ని శ్రీ పరశురామేశ్వర స్వామి శివాలయం అని కూడా అంటారు. సో మనం లోపలికైతే వెళ్ళిపోయి చూద్దాము. అండ్ అక్కడ కూర్చోడానికి కూడా చాలా బెంచెస్ అయితే ఉన్నాయి. సో మనకైతే దర్శనం అయితే అయిపోయింది. లోపల మనకి కెమెరా కూడా ఏం అలో చేయరన్నమాట. సో మనం అవుట్ సైడ్ మాత్రమే షూట్ చేసుకోగలము. అండ్ ఇక్కడైతే టెంపుల్ ఐడియా అయితే ఇచ్చేసారు. లోపల ఎలా గర్భగుడిలో టెంపుల్ అనేది ఇక్కడైతే మనం చూడొచ్చు అన్నమాట. సో ఇది సో ఇక్కడ గోపురం అయితే ఇచ్చేసారన్నమాట. ఇక్కడ గోపురం ఉంది కదా, ఇక్కడ కిటికీ అయితే ఉంటుంది. సో దీనికి ఆల్రెడీ ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఇక్కడ నుండి సూర్యుడు డైరెక్ట్గా లోపల గర్భగుడిపై ఈ సన్ రైజ్ అయితే ఫాలెన్ అవుతాయన్నమాట. సో 1 సంవత్సరానికి మాత్రమే సూర్యుని కిరణాలు డైరెక్ట్గా ఆ చిన్ని కిటికీ సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీపాలు అయితే ఉన్నాయి. సో సంవత్సరానికి ఒకసారి సూర్యుని కిరణాలు డైరెక్ట్గా అక్కడి నుండి ఈ కిటికీ లోపల నుండి గర్భగుడిలోకి పడతాయన్నమాట దేవుడి ముందు. సంవత్సరానికి ఒకసారి ఇలా జరుగుతుంటుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడైతే సూర్య భగవానుడు ఐడియల్ అయితే ఉంది. సో
పురాతన కట్టడాలు అన్నమాట. సో గర్భగుడిలో విగ్రహంతో పాటు ఇవన్నీ కూడా మూడవ శతాబ్దం నాటి నుండి వస్తున్నాయి అని అయితే ఇక్కడ రాతపూర్వకంగా అయితే ఉందన్నమాట. మనం ఫస్ట్ అయితే చూసాం కదా, లైక్ రాతి మీద వాళ్ళ స్టోరీ అయితే ఉంది, టెంపుల్ యొక్క స్టోరీ. సో అక్కడ నుండి అయితే ఇది చెప్తున్నారనమాట. ఇలాంటి ఇలాంటి ఐడియల్స్ గర్భగుడితో పాటు ఇలాంటివి కూడా 2-3 సృష్టించబడతాయి ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు. అండ్ ఐ డోంట్ నో హౌ టు స్పీక్, బట్ ఏమన్నా మిస్టేక్స్ అంటే క్షమించండి. సో ఇక్కడ ఇంకోటి ఐడల్ కూడా ఉంది, ఆనందివల్లి సమేత శ్రీ పరశురాముల వారు ఇక్కడికి వచ్చినారు అనేసి అయితే ఇక్కడ స్టోరీ కూడా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, చిన్నవి ఇక్కడ వచ్చి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఒకే పెద్ద గుళ్ళోనే చిన్న దేవుళ్ళని మొత్తం దాదాపు 3 ఐడియల్స్ కూడా ఇక్కడ స్థాపించబడ్డాయన్నమాట. అండ్ సూర్య భగవానుడు, వల్లి దేవసేన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ వన్ మోర్ థింగ్ ఆనందవల్లి పరశురామేశ్వర స్వామి అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదన్నమాట హోల్ టెంపుల్ అయితే. అండ్ టెంపుల్ యొక్క గర్భగుడి స్టోరీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మనమైతే దేవుడిని అయితే దర్శించుకున్నాం కదా, సో ఇదన్నమాట టెంపుల్ ఓవర్ వ్యూ. సో ఇప్పుడు గర్భగుడిలో ఉన్న శివాలయం అయితే ఉంది కదా, గర్భగుడిలో ఉన్న ఐడల్ అయితే ఉంది కదా, సో దాని గురించి ఇక్కడ ఒక స్టోరీ అయితే పూజారి గారు చెప్పారనమాట. సో ఆ స్టోరీని అయితే నేను ఇవాళ మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో ఇది మొట్టమొదటి శివాలయం అన్నమాట. సో మొట్టమొదటి శివాలయము అతి ప్రాచీనమైనది అయితే చెప్పుకొస్తా అన్నారు. సో శివలింగం ఎలా ఉంటుంది అంటే, శివలింగం మీద 3 ఐడియల్స్ అయితే చెక్కబడి ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి త్రిమూర్తులు అనేసి అయితే అంటాము. మనం త్రిమూర్తులు తెలుసు కదా, విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు అండ్ శివయ్య కదా. సో వీళ్ళ 3 త్రిమూర్తుల రూపంతో ఈ ఐడియల్ అనేది ఇక్కడ ప్రాచించబడింది అని అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ విష్ణుమూర్తులు ఎలా ఉంటుంది అనేసి అయితే, వెనకాల శివలింగము అండ్ శివలింగం పైన చెక్కబడి ఉన్నాయన్నమాట. సో రాతితోనే అక్కడ బొమ్మలు క్లియర్గా ఉన్నాయి. సో ఈ విష్ణుమూర్తి వండుకునేసి ఒక రాక్షస రూపంలో, యక్షిణి రూపంలో ఉంటారు. సో విష్ణుమూర్తి పైన ఈ బ్రహ్మదేవుడు అయితే నిలబడి ఉంటారు. బ్రహ్మదేవుడు ఎలా నిలబడి ఉంటారు అంటే, ఒక వేటగాని వాని వలె ఉంటారనమాట. వేటగాని వలె చేతిలో ఒక చేతిలో విల్లు, ఇంకో చేతిలో చెంబులో వాటర్తో పాటు పట్టుకొని ఉంటారు. పైన శివయ్య అయితే ఉన్నారనమాట. సో దీన్ని త్రిమూర్తులు గల శివాలయం అని కూడా అంటారనమాట ఇక్కడ. సో గైస్, నాతో పాటు టెంపుల్ని అయితే చూసేశారు కదా. సో ఈ టెంపుల్ నచ్చినట్టయితే అండ్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్.